దక్షిణ నియోజకవర్గం నుండి తిరుగుతున్న ఫ్యాన్ స్పీడ్కి కూటమి కొట్టుకుపోవడం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు అండ్ కోపై ధ్వజమెత్తారు. 27వ వార్డు వైసీపీ అధ్యక్షులు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్లు రవిరాజు, పద్మనాభం, అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లికి బొత్స ఝాన్సీని గెలిపించుకోవాలని విస్తృత ప్రచారం చేశారు. విశాఖ పౌర గ్రంథాలయం రోడ్డు, రజక కాలనీ, ధోబీ ఘాట్లో వాసుపల్లి గణేష్ కుమార్ బట్టలు ఉతికి ఆకట్టుకున్నారు. ధోబీ ఘాట్ల అభివృద్ధికి కృషి చేశామని రజకులతో సాదర బాధలు తెలుసుకుని కాసేపు ముచ్చటించారు. ఇక అడుగడుగున మహిళలు, స్థానికులు పూలమాలలు వేసి హారతులు ఇచ్చి స్వాగతించారు. వాసుపల్లి విజయం ఖాయమని, జగనన్న పాలన వాసుపల్లి సేవలు మరింత ఉన్నత స్థాయిలో అందలం ఎక్కిస్తాయని స్థానికులు ముక్త కంఠంతో తెలిపారు. నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు 27వ వార్డు సర్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన ఈ వార్డు రెండో రోజు పర్యటన చేస్తూ ఉన్నాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా మా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కోలాగురుల అనియ, ముఖ్యంగా మాజీ కార్పొరేటర్ రవిరాజ్ గారు, ఎక్స్ బాక్సర్, మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ వార్డు మాజీ కార్పొరేటర్. ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా స్ట్రాంగ్ నాయకత్వం ఉంది. వాళ్ళందరూ ఈరోజు మా బలాన్ని మరింత పెంచారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడతా ఉన్నారు. దీనందరికీ కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన, అనేక సంక్షేమ పథకాలు ప్రతి డోర్కి కూడా అందింది. ప్రతి డోర్కి కూడా ఈరోజు ఐఎస్బి నగరు, భగత్ సింగ్ కాలనీ, నెహ్రూ బజార్, ఈ ప్రాంతాలంతా కూడా ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ చుట్టాం. ఆల్మోస్ట్ మా సర్వేశ్వరరెడ్డి గారు ఆ ఇళ్లలో ఉండే వాళ్ళు అందరినీ ఒకరిని తెచ్చారు ఇక్కడికి. ఇంకా ఇళ్లలో ఉండేవాళ్ళేమో మాకే చెప్తా ఉన్నారు. సో మంచి నెట్వర్కింగ్ చేశారు సర్వేశ్వరరెడ్డి గారు అని చెప్పాలి. ఈ వార్డులోని ఇక్కడ రెండు కల్చర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్లమ్ కల్చర్ ఉంటుంది, ఒకటి అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అన్నమాట. తర్వాత రెడ్డిస్ కూడా ఎక్కువగా ఉంటారు. మా సర్వేశ్వరరెడ్డి గారు వాళ్ళందరూ మనసును దోచుకున్నారు. అనేక పనులు కూడా చేశాం. చాలామందికి ఇక్కడ టిట్కో ఇల్లులు ఇచ్చాను. 26,500 ఇల్లులు ఇచ్చామంటే దాంట్లో ఎంతోమందికి 1 సెంటు భూమి, ఊర్లు తయారు చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మాకు సులువు అయిపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు కానీ మాకేమో పరిపాలన అందిస్తే ఇంకొక 25,000 అందిస్తాను. అది నా మాటగా, జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీకు చెప్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా. నేనే 2 లక్షల లీటర్స్ వాటర్ కెపాసిటీ 10 ఓవర్ ట్యాంకులు నిర్మాణం చేశాను ఈ సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా. ఇందాకేమో డోబీ ఘాట్ దగ్గరికి వెళ్ళాం. మా సర్వేశ్వరరెడ్డి చెప్పారు అది 35 లక్షలు శాంక్షన్ చేయిస్తాం సార్. ఇక్కడే 2 డోబీ ఘాట్లు. నిన్న ఒక డోబీ ఘాట్ నేరు బజార్ దగ్గర. కానీ నిన్న కూడా ఒక శంకరమఠం బ్యాక్ సైడ్
35 లక్షల థ్యాంక్స్ అంటే ధోబీ ఘాట్లని కూడా వదలట్లేదు ఈరోజు. అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. వారందరికీ మాకు మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా కోరుకునేది, మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మా ఝాన్సీ మేడం గారిని, బొత్స ఝాన్సీ మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాను. పనిగా నాకు కూడా ఒక ఓటేసి గెలిపించమని చెప్పేసి నేను ప్రార్థిస్తా ఉన్నాను. 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే కష్టం ఉందండి. ఒక వాసుపల్లిని పక్కన పెట్టండి, ఈరోజు చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు బాక్సింగ్ క్లబ్, మా బాక్సర్ గారు ఉన్నారు కదా, నేను బాక్సర్నే, రింగ్లోకి వెళ్ళకముందే వైట్ టవల్ ఇసిరేసాడు చంద్రబాబు నాయుడు. వైట్ టవల్ ఇసిరేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా టవల్ ఇసిరేసాడు ఎదుట. అప్పుడు మోడీ గారు వచ్చారు. సో మోడీ గారు రావడంతో ఏంటంటే ప్రజలందరూ కూడా ఏకమైపోయారు. ఇంకా ఇది బీజేపీ అంటే చాలా కోపంగా ఉంది. మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. రైల్వే జోన్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేటైజేషన్ చేసేస్తామంటున్నారు. ఇన్ని ఉండే అతనితో కలవడం ఏంటి? ముస్లిమ్స్కి భయం పట్టుకుంది, క్రిస్టియన్స్కి భయం పట్టుకుంది, సెక్యులరిజం కాపాడలేని. ఈరోజు సెక్యులరిజం కాపాడగలిగేది ఏకైక నాయకుడు జగన్మోహన్. నిన్న 200 మంది ఏదైతే పూర్ణమార్గ మసీదు వాళ్ళు 200 మంది అతి పెద్దవాళ్ళు, మసీద్ ప్రెసిడెంట్స్, మౌలానాసు మా ఆఫీస్కి వచ్చి నన్ను ఆశీర్వదించారు. నిజంగా చాలా ఒళ్ళంతా పులకరించిపోయిందన్నమాట. నేను మనం వెళ్ళాం కదన్న, వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారన్నమాట 200 మంది. సో ఈ రకంగా వన్ సైడ్ అన్నమాట. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే మాకేం భయం లేదు.